హాయ్ ఎవ్రీవన్. నేను వచ్చేసి మీకు ఈరోజు అద్భుతమైన టెంపుల్ని పరిచయం చేయడానికి మీ ముందుకు వచ్చేస్తున్నాను. మనం టెంపుల్ని చూసే ముందు మీరైతే కన్నా ఫస్ట్ టైం ఈ ఛానల్ని చూస్తున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ మీకు ఎన్నో చూపించడానికి అవకాశం ఇస్తారని కోరుకుంటున్నాను. ఇక టెంపుల్ విషయానికి వెళ్దాం. టెంపుల్ మాత్రం నేను థర్డ్ టైం విజిట్ అయ్యానండి. కానీ ఫస్ట్ టైం విజిట్ అయినప్పుడు అనుభూతే నాకు ప్రతిసారి కలుగుతుంది. మనం టెంపుల్లోకి ఎంటర్ అవ్వగానే ధ్వజస్తంభం అండ్ శ్రీ ఆంజనేయ స్వామి మనకి దర్శనం ఇస్తారు. సో ఆంజనేయ స్వామిని దర్శనం చేసుకొని ధ్వజస్తంభం చుట్టూ ఆంజనేయ స్వామి చుట్టూ ఒక ప్రదక్షిణం చేసి మనం లోపలికి అనేది వెళ్ళడం జరుగుతుంది. అండ్ అలాగే మనం ఈ టెంపుల్లో ఆంజనేయ స్వామికి రైట్ సైడ్లో మనము తులసి అమ్మవారిని కూడా దర్శనం చేసుకోవచ్చు. ఎందుకంటే శ్రీ వెంకటేశ్వర స్వామి తులాభారంలో తులసి ఎంత కీలకం పఠిస్తుందో మనకు తెలుసు. సో అలాగని ఈ టెంపుల్లో తులసి అమ్మవారు కూడా ఉన్నారు. అండ్ ఇక్కడ యజ్ఞాలు హోమాలు కూడా చేస్తారు అనుకుంటానండి. కానీ రీసెంట్గానే టెంపుల్ యానివర్సరీ అనేది జరిగింది. మే 19th and 20 ఆహ్వానించారు, కానీ రాలేకపోయాము. ఈ టెంపుల్ని నేను ఒకటే కాదు, మీరు కూడా దర్శించుకుంటారు. చాలామంది దర్శించుకోవాల్సిన టెంపుల్ అని నాకు అనిపించి ఈ వీడియో చేయడం జరిగింది. అండ్ ఎంటర్ అవ్వగానే మనకి శ్రీ వెంకటేశ్వర స్వామి గారు దర్శనం ఇస్తారు. స్వామికి రైట్ సైడ్, మనకి లెఫ్ట్ సైడ్లో గణేష విగ్రహం ఉంటుంది. తర్వాత వచ్చేసి స్వామికి లెఫ్ట్ సైడ్, మనకి రైట్ సైడ్లో శ్రీ మహాలక్ష్మి అమ్మవారు అయితే ఉంటారు. సో ఈ టెంపుల్కి మీరు ఎలా లొకేషన్ ఏంటి అంటే కన్నా నేను కింద డిస్క్రిప్షన్లో మీకు పింక్ చేస్తాను. ఈ టెంపుల్ వచ్చేసి ఎలక్ట్రానిక్ సిటీ phase 2లో ఉంది. మీరు తప్పకుండా దర్శనం చేసుకోండి. ఎంత దూరంలో ఉన్నా దర్శనం చేసుకోవాల్సిన టెంపుల్ అని అయితే నేను చెప్పగలను. ఇక్కడ అర్చకులు గారు అంటే పూజారులు గారు అయితే ఎంత బాగా పూజ జరిపిస్తారంటే, ఇంత ప్రశాంతంగా పూజ చేస్తారా అని అనుకున్నాను నేనైతే. అంత ప్రశాంతంగా మన గోత్రనామాలు అన్నీ చదివి, మన పేర్లు అన్నీ చదివి మరి పూజ చేస్తారు. అండ్ ఇక్కడ మహాలక్ష్మి అమ్మవారిని దర్శించుకున్నప్పుడైతే నాకైతే అమ్మవారిని అలాగే చూస్తూ ఉండిపోవాలనిపించిందండి. అండ్ టెంపుల్ చుట్టూ మనం ప్రదక్షిణాలు చేయడానికి కూడా చాలా విశాలంగా ఉంది. మనం ఏవైనా కారు, కొత్త వాహనాలు కావచ్చు, ఏవైనా పూజలు వ్రతాలు చేసుకోవాలన్నా కూడా మనకు వీలుగా ఉండేలాగా ఈ టెంపుల్ అనేది చాలా విశాలంగా ఉంది. ఎక్కువ రష్ కూడా ఉండదు. ఈ టెంపుల్ టైమింగ్స్ కూడా నేను డిస్క్రిప్షన్లో పింక్ చేస్తాను. టైమింగ్స్ వచ్చేసి మార్నింగ్ 7 to 11:30 వరకు అయితే ఓపెన్లో ఉంటుంది. ఈవినింగ్ 5 to 8:30 వరకు అయితే ఓపెన్లో ఉంటుంది. మనకి ఎలాంటి ఇన్ఫర్మేషన్ కావాలన్న పూజ గురించి ఇలాంటివన్నీ అర్చకులు గారు మనకి చెప్పడం జరుగుతుంది మనం అడిగితే కాన. ఇక్కడ మనం దర్శనం చేసుకోవడానికి టికెట్ అలాంటివి కూడా నేను ఇంతవరకు అయితే తీసుకోలేదు. ఇక్కడ ఉన్నట్టు కూడా నేనైతే అనుకోలేదు. సో మీరు కూడా తప్పకుండా ఈ టెంపుల్ని దర్శనం చేసుకుంటారని ఆశిస్తున్నాను.